Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. కొన్ని సినిమాలు క్లాష్ అయ్యేటప్పుడు ఈ సినిమాతో గెలవడం కష్టం రా అనుకుంటాం. బట్ వాటిని అన్నిటిని తరిమేస్తూ అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్లో అవి పర్ఫామ్ చేస్తాయి. సో ఇవాళ అలాంటి సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఆ క్లాషెస్ ఏంటి, ఆ అన్ఎక్స్పెక్టెడ్ విన్స్ గురించి, ఎంత మార్జిన్తో గెలిచాయని. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. వర్షం వర్సెస్ అంజీ వర్సెస్ లక్ష్మీ నరసింహ. 2004 టైంలో చిరంజీవి గారు అండ్ బాలయ్యబాబు గారు టాప్ హీరోస్. వాళ్ళతో క్లాష్లో దిగడమే రిస్క్ అనుకుంటే వాటిని క్లాష్లో క్రాస్ చేయడం చాలా పెద్ద మ్యాటర్. అంజీకి విజువల్స్గా ప్రైజ్ వచ్చినా పెద్ద డిజాస్టర్ అయింది 5 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి. కాగా లక్ష్మీ నరసింహ పర్లేదు అనిపించి 16 కోట్ల షేర్ వసూలు చేస్తే ఎవ్వరు అనుకోని విధంగా ప్రభాస్ వర్షం వచ్చి బ్లాక్ బస్టర్ టాక్తో 21 కోటి షేర్ కలెక్ట్ చేసి ఓవర్టేక్ చేసేసింది. అప్పుడు అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా, వండర్స్ అలా జరిగిపోతుంటాయి. అప్పటి నుండి ప్రభాస్ స్టార్డమ్ పెరిగింది. 2. కలేజా వర్సెస్ బృందావనం వర్సెస్ రోబో. ఈ 3 సినిమాలకి 6 డేస్ గ్యాప్. ఒక తమిళ సినిమా మన సినిమాల్ని ఓవర్టేక్ చేసిన సందర్భం అది. కలేజాకి టాక్ బాగా రాకపోవడంతో 18.1 కోటి షేర్ వసూలు చేసింది. అండ్ బృందావనం సూపర్ హిట్ టాక్తో 30 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే, ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్గా రోబో లాంగ్ రన్లో మన తెలుగు స్టేట్స్లో 35 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా తెలుగు సినిమాల్ని క్రాస్ చేసేసింది. 3. నాన్నకు ప్రేమతో వర్సెస్ సో గడిచిన నాయన. ఇది అసలు అప్పుడు మాకు కూడా షాకింగ్ తెలుసా. 2 మంచి సినిమాలు. ఇన్ఫ్యాక్ట్ నాన్నకు ప్రేమతో ఇంకా తోపు ఉంటుంది. 2016 సంక్రాంతికి దిగాయి అండ్ రెండింటికి హిట్ టాక్ పడింది. బట్ నాన్నకు ప్రేమతో తెలుగు స్టేట్స్లో 34.7 కోట్ల షేర్ వసూలు చేస్తే, సోగ్గాడే చిన్నైన ఏకంగా 39 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అంటే 5 కోట్లు ఎక్కువ. దీన్ని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇప్పటికి కూడా చాలామంది నమ్మరు, షాక్ అవుతారు. బికాస్ టైర్ 1 వర్సెస్ సీనియర్ హీరో కదా ఇంతైనా. బట్ అలా అయిపోయింది అంతే. 4. మిస్టర్ పర్ఫెక్ట్ వర్సెస్ తీన్మార్. 2011 టైంకి పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ప్రభాస్ కంటే డబుల్ ఉండే. బట్ తీన్మార్ని మైల్ మార్జిన్తో దాటాడు ప్రభాస్ విత్ మిస్టర్ పర్ఫెక్ట్. తీన్మార్ సినిమా రీమేక్ అయినా సరిగా పర్ఫామ్ చేయలేక ఫ్లాప్ అయింది. కేవలం 17.4 కోట్ల షేర్ వసూలు చేసింది. అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ రెస్పాన్స్తో 29 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ క్లాష్లో విన్ అయి సూపర్ హిట్ అయింది. 5. మహానటి వర్సెస్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. అఫ్కోర్స్ నా పేరు సూర్యకి 6 crores ఎక్కువ వచ్చిన క్లాష్లో ఎవ్రీ ఆస్పెక్ట్లో ముందుండే మహానటి. జస్ట్ 4 days గ్యాప్ 2 సినిమాలకి. మహానటి మొదటి రోజు నుండే ఎక్సలెంట్గా హోల్డ్ చేస్తూ లాంగ్ రన్లో 46 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా నా పేరు సూర్య యావరేజ్ రెస్పాన్స్తో 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. అలా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మహానటి నా పేరు సూర్యతో గెలిచి సత్తా చూపించింది. 6. అన్నవరం వర్సెస్ దేశముద్రు. సేమ్ ఆ టైంకి పవన్ కళ్యాణ్ టైర్ 1, అల్లు అర్జున్ అప్పుడప్పుడే స్టార్డమ్ చూస్తున్నాడు. అయితే భారీ లెవెల్ హైప్తో వచ్చిన అన్నవరం యావరేజ్ స్టాక్తో 23 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే, దేశముద్రు బ్లాక్ బస్టర్ అయి 26 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ అన్నవరంని క్రాస్ చేసి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్లాష్లో విన్ అయింది. బట్ అఫ్కోర్స్ 2 సినిమాలకి 11 days గ్యాప్ ఉండే. 7. ఎన్టీఆర్ కథానాయకుడు వర్సెస్ వినయ్ విజయరామ వర్సెస్ F2. ఇదైతే అవుట్ ఆఫ్ ది పార్క్. బాలకృష్ణ గారి ఎన్టీఆర్ మూవీ ఏ రేంజ్లో రిలీజ్ అయిందో మన అందరికీ తెలుసు. పైగా 70 కోట్ల బిజినెస్, కానీ 20 కోట్ల షేర్తో డిజాస్టర్ అయింది. కాగా వినయ్ విజయరామ డిజాస్టర్ రెస్పాన్స్తో 66 కోట్ల షేర్తో డిజాస్టర్ కాగా, ఇంకా వెంకీమామ F2తో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చి 70 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టి మెగా అండ్ నందమూరి లాంటి బిగ్ మూవీస్ని క్రాస్ చేసి క్లాష్లో గెలిచాడు. 8. సరిలేరు నీకెవర్ వర్సెస్ అలా వైకుంఠపురంలో. లాస్ట్ 5 to 7 yearsలో జరిగిన బిగ్గెస్ట్ క్లాష్. బట్ ఈ 2 ఒకేసారి వస్తున్నాయి అన్నప్పుడు అందరు షాక్ అయ్యారు. మహేష్ బాబు సినిమా వచ్చేటప్పుడు ఎందుకని. రియల్లీ మళ్ళీ కింద తక్కువ చేసావు అనకండి, మీ చుట్టూ కూడా ఫ్రెండ్స్ అనే ఉంటారు కదా. మా సైడ్ అయితే టాక్ ఆఫ్ ది టౌన్. అప్పుడు మంచిగా కంబ్యాక్ ఫిలిం, సాంగ్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అనవసరంగా క్లాష్లో వచ్చి బిస్కెట్ అవుద్దేమో అని. బట్ మంచి టాక్తో సాంగ్స్తో బ్లాక్ బస్టర్ అయింది అలా వైకుంఠపురంలో. నాన్ బాబులీ టు ఇండస్ట్రీ తెలుగు స్టేట్స్లో టోటల్గా 160 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అండ్ సరిలేరు నీకెవరు 138 కోట్ల షేర్తో బ్లాక్ బస్టర్ కాగా 2 పెద్ద హిట్స్ అయ్యాయి. అయినా కలెక్షన్స్లో AVPL ముందుండే. సో అది గైస్ మ్యాటర్. మీరు ఇలా కూడా అనుకోవచ్చు, అజ్ఞాతవాసి టైంలో జయసింహ వచ్చి హిట్ కొట్టింది, స్పైడర్ జైలవకుశ టైంలో మహాన్ బావుడ్ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది కదా అని. బట్ అవి ఆ సినిమాల కంటే చాలా తక్కువ కలెక్ట్ చేసాయి కదా, అందుకే కన్సిడర్ చేయలేదు. అండ్ ఈ టాపిక్ పైన పార్ట్ 2 కూడా చేద్దాం. ఏమైనా మిస్ అయి ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని కింద కమెంట్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.